నాకు తెలిసి రాబోయే కాలంలో ఆడపిల్ల అనే పదం ఇంకా ఉండకపోవచ్చండి మన భారతదేశంలో. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్లు చూసినా సరే పిల్లలపై అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు ఎక్కడ చూసినా ఇవే. మరి వాళ్ళు ఏ పాపం చేశారో నాకు తెలియదు, కానీ చివరికి నిన్నే తెలంగాణలో ఒక గుడిలో అండి, పవిత్రమైన దేవాలయ స్థలంలో కూడా ఆ మహిళపై అత్యాచారం చేయడం జరిగింది. ఇంకా మహిళకి ఎక్కడ రక్షణ ఉంది? ఇది మన ప్రభుత్వాల నిర్లక్ష్యమా, లేకపోతే మన ప్రభుత్వం ఏం చేయలేదులే అని వాళ్ళ యొక్క ధైర్యమో నాకైతే అర్థం కావట్లేదు. ఇదే విధంగా మరో దేశంలో కనుక చేస్తే ఏం చేస్తారో తెలుసా? కేవలం దొంగతనం చేస్తేనే దుబాయ్లో చేతులు నరికేస్తారండి. వేరే వేరే కంట్రీల్లో మహిళలపై తప్పుగా మాట్లాడితే వాళ్ళకి ఉరిశిక్షలు అమలు చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో మాత్రం ఇంత ఫ్రీడమ్ ఉంటుందని మాత్రం నాకు అసలు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా ఇన్ని అత్యాచారాలు ఏం జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం వాళ్ళకి ఏవో చిన్న చిన్న శిక్షలు చేసి వదిలేస్తున్నారు తప్ప ఒకరికి కూడా మరణశిక్షలు అనేవి విధించడం జరగట్లేదు. ఇలా జరిగితే మాత్రం మన భారతదేశంలో ఆడపిల్ల అనేవి ఉండకపోవచ్చండి భవిష్యత్తులో మాత్రం. ఇన్ని మహిళా సంఘాలు ఉన్నాయి, ఇన్ని జస్టిస్లు ఉన్నాయి, ఇన్ని కోర్టులు ఉన్నాయి, ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మరి ఇవన్నీ ఏం చేస్తున్నాయి నాకైతే అర్థం అవ్వట్లేదు. ఏదైనా గట్టిగా తీర్పు ఉంటేనే మన భారతదేశంలో ఈ అత్యాచారాలు మారుతాయండి. అలాగే గనక వదిలేస్తే మాత్రం ఇంకా పెరుగుతూ ఉంటాయి తప్ప మన భారతదేశంలో ఈ అత్యాచారాలు అనేవి ఆగవు. సరే, నాకు అర్థం కాదు, ఇంకా ఆడపిల్ల ఎక్కడ దాక్కోవాలరా మీలాంటి వాళ్ళ నుంచి రక్షణ పొందడానికి? లాస్ట్కి పవిత్రమైన దేవస్థానం కూడా మీలాంటి మృగాలు వదలకపోతే ఇంకా ఆడపిల్ల ఎక్కడ తిరగాలి, ఎక్కడ బతకాలి? ఈ రోజుల్లో ఆడపిల్ల కనాలంటే ఒక్కో తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారో ఇప్పుడు తెలుస్తుంది నాకు. మా జీవితం 2 సంవత్సరాల పిల్లలపై అత్యాచారాలు ఏంటి? 80 సంవత్సరాల ముసలోడికి 2 సంవత్సరాల పిల్లని కూడా చూస్తాడికి మరి ఏం కామం కాడుతుందో నాకు ఏం అర్థం అట్లా. అలాంటి దరిద్రమైన స్థితిలో ఉంది ఈరోజు భారతదేశం. కానీ ఒకటే మాత్రం చెప్తున్నానండి, దీన్ని ప్రభుత్వాలను మేల్కొని దీనికి ఏదైనా ఒక సరైన తీర్పిస్తే తప్ప ఇలాంటి నా కొడుకులు ఇంకా ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటారు. ఎలా ఉండాలంటే తీర్పు, ఎవడైతే తప్పు చేశాడో వాడిని కోసేసి మరి నడి రోడ్డుపై వాడిని అలా గురి తీయాలి. అప్పుడు ఈ భారతదేశం అనేది మారుతుంది. అమ్మ జీవితం అసలు ఏంటో, ఆడపిల్ల రోడ్డు మీద తిరగాలంటే అసలు ఇప్పటికైనా సరే మన భారతదేశం చేంజ్ అవ్వాలంటే ముందు మనం కూడా మారాలండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల మన అక్కో మన చెల్లో అయి ఉంటుంది కదండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఎవరికో ఏదైపోతుందిలే మనకెందుకులే అనుకుంటే రేపొద్దున మన దగ్గరికే అలాంటి విషయాలు రావచ్చు. కాబట్టి ఈరోజే మనం మేల్కొని ఉంటే మాత్రం కన్ఫామ్గా దీన్ని మనం పరిష్కరించవచ్చు. బయట దేశాలలాగా శిక్ష అనేది కనుక మన భారతదేశంలో వేస్తే ప్రతి నా కొడుకు కన్ఫామ్గా తప్పు చేయాలంటే ఉచ్చబోస్తాడు. ఒక ఆడపిల్లతో రాంగ్గా బిహేవ్ చేయాలంటే పోసుకుంటాడు. అలా ఉండాలి శిక్ష అనేది. అంతేగాని ఎన్ని తప్పులు చేసినా సరే ఏదో 15 రోజులు రిమాండ్లో పెట్టేసి తర్వాత బెయిల్ మీద వదిలేస్తే ప్రతి నా కొడుకు ఇంకా చేస్తూనే ఉంటారు. ఇంకెక్కడ కాపాడతాయి ఆడపిల్లని? ఎన్ని సెక్షన్లు ఉన్నా, ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా, ఎన్ని తీర్పిచ్చినా సరే ఇలాంటి నా కొడుకులు మనం మార్చలేం. కాబట్టి ఇప్పుడైనా మీరు మేల్కొని ప్రభుత్వాలు ఇలా నా కొడుకులకి మంచి శిక్షణ వేస్తారని కోరుకుంటూ దయించి ఇప్పటికైనా ఆడపిల్లలను మాత్రం కాపాడండి. జై హింద్.